నమస్తే ఫ్రెండ్స్. 60 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు గ్రామ వార్డు సచివాలయంలో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందిస్తున్నారు. అంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డుల కోసం మనం ఎక్కడో వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మనము దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్తే వారే మనకు సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే, చికిత్స కోసము వయోవృద్ధులు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఆసుపత్రుల వారు ప్రత్యేక క్యూ లైన్ ను కేటాయించవలసి ఉంటుంది. వీరికి రక్త పరీక్షలు, వ్యాధి నిర్ధారణ మరియు ఇతర సేవలు పొందడానికి వీళ్ళకి తొందరగా అవకాశం కల్పించాలి. అంటే వీళ్ళను ఎక్కువసేపు క్యూలో నిలబడేటట్లు చేయకూడదు. తర్వాత వచ్చేసి మందులు మరియు బ్లడ్ టెస్ట్లపై వీళ్ళకు ధరలు తగ్గించాలి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే, బ్యాంకుల్లో మీరు అమౌంట్ డిపాజిట్ చేస్తే వీరికి ప్రత్యేక వడ్డీ రేటు ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, సీనియర్ సిటిజన్ స్కీముల్లో కానీ వీరికి ప్రత్యేక వడ్డీ రేటు ఇస్తారు. 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు 50,000 వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అదనపు సబ్సిడీల విషయానికి వస్తే, ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ కార్డు అర్హతగా పరిగణించబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర పథకాలు, పెన్షన్లు పొందడానికి, మ్యూజియం, పార్కులలో లోపలికి వెళ్ళడానికి కొనవలసిన టికెట్ విషయంలో రాయితీ ఉంటుంది. ఎల్ఐసి ప్రీమియంలో తగ్గింపు ఉంటుంది. ఇక రైల్వే విషయానికి వస్తే, 60 సంవత్సరాలు నిండిన పురుషులకు, 58 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు టికెట్ ఛార్జీలలో 40% రాయితీ ఇస్తుంది. 80 సంవత్సరాలు పూర్తి అయితే టికెట్ ధరలో 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ సగానికి సగం తగ్గిపోతుంది టికెట్ యొక్క ధర. ఎయిర్ లైసెన్స్లో కూడా టికెట్ల ధర తగ్గింపు ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా మనకు తెలిసిన విధంగా రాయితీ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకు సంబంధించి ఇవే అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.